ఎలా ఉందండి ప్రభుత్వం జగన్ గారిది? ప్రభుత్వం బాగానే ఉండేదండి. హ్మ్. ఆ, అంటే ఈయన వచ్చిన ఈ 4.5 ఏళ్లలో దాదాపు 5 ఏళ్ళు కంప్లీట్ అవ్వొస్తుంది. ఏమేం చేశాడు? ప్రజలకి ఎలా ఉపయోగపడ్డాడు? ఉపయోగపడుతున్నాడు, ప్రజలకేమో బాగానే ఉపయోగపడుతున్నాడు. హ్మ్. పింఛన్లు ఇస్తున్నారు, ఇంటింటికి వచ్చే తెల్లారి లోపల పింఛన్లు ఇస్తున్నారు. హ్మ్. అన్నీ బాగానే చేస్తున్నాడు. హ్మ్. అయితే అది మరి నెక్స్ట్ ఈయన ఓడించడమే మా లక్ష్యం అని చెప్పేసి అంటారు, 10 మంది అంటారు. ఆ! వీళ్ళు ప్రజల్లో కదా ఉండేది. ఆ! ఆ, వీళ్ళు కలవడం వల్ల ప్రజలకి న్యాయం చేస్తే, ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తారు ఓట్లు. జనసేన, టీడీపీ కలవడం వల్ల ఎంతమంది కలుసుకున్నది ప్రయోజనం లేదు కదా. హ్మ్. జనసేన యాడికి వస్తాడు, ఏం పని చేస్తాడు? ఆ! సినిమా యాక్టర్ కానీ సినిమా వచ్చి రాజకీయం చేస్తాడా? హ్మ్. రాజకీయం చేసేవాడే పడిపోయినాడు కింద. ఆ! రాజకీయం చేయలేడు వచ్చి నేను నేను చేస్తానంటే ఎట్ట గెలుస్తాడయ్యా? ఓకే. ఆ. సో మరి ఏం ప్రాబ్లం అంటే తేడా ఏమి ఉండదంటారు వీళ్ళిద్దరు కలిసినా కలవకపోయినా? కలిసినా కలవకపోయినా తేడా ఏమి లేదు. హ్మ్. వేసే ఊర్లు ఎట్టయినా హ్మ్. వేస్తారు. మళ్ళీ జగన్ గారే గెలుస్తారు.